తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చైనా ఉత్పత్తులంటేనే చీప్ అనే వాదనుంది. ప్రస్తుతం భారత్ దీనిని రుజువు చేస్తోంది. పాక్ పంపిస్తున్న చైనా పీసులను భారత్ తిప్పి కొడుతోంది. ఒక్క ఆయుధం భారత్ ఆయుధ శక్తి ఎదుర్కొనలేక బోర్లా పడుతున్నాయి. భారత్ దెబ్బకు పాకే కాదు, చైనాకు కూడా నిద్ర పట్టడం లేదట. ఎందుకంటే పాక్ ఆర్మీ వాడే యుద్ధ పరికరాలన్నీ దాదాపు చైనావే కదా. భారత్ ను దొంగ దెబ్బ తీసేందుకు చైనా దేశం తన ఫ్రెండ్ పాకిస్తాన్ కు ఆయుధాలను చాలా ఏళ్లుగా సరఫరా చేస్తోంది. చైనాకు చెందిన HQ-9 డిఫెన్స్ సిస్టమ్ ను వాడుతుంది పాక్. ఇది దాడులను ముందే గుర్తించి నిలువరించే వ్యవస్థ అని బీరాలు పలికారు. కట్ చేస్తే భారత్ ముందు పసికూనైపోయింది. చైనా తయారు చేసిన పాకిస్తాన్ HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థలు దాడుల సమయంలో అస్సలు పసిగట్టలేకపోయాయి. ఈ మేడ్ ఇన్ చైనా డిఫెన్స్ వ్యవస్థ అటర్ ఫ్లాప్ అయింది. ఇజ్రాయెల్ తయారీ క్షిపణులను భారత్ ప్రయోగించి లాహోర్లోని చైనాకు చెందిన HQ-9 డిఫెన్స్ సిస్టమ్ ను చేసింది. చైనా సరుకుతో భారత్ పై ధైర్యంగా ముందడుగు వేసి మటాష్ అయింది. ఇక పాకిస్తాన్ భారత్ లోని 15 నగరాలపై క్షిపణి డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. ఈ దాడుల్ని S-400 సుదర్శన చక్ర 8 డిఫెన్స్ అడ్డుకుంది, గాల్లోనే పేల్చేసింది. ఈ దాడిలో పాక్ ఉపయోగించినవి కూడా చైనా మిసైల్స్ అని తేలింది. అంతేకాదు భారత్ తన ఆకాశ్ మిసైల్ తో చైనా తయారీ JF-17 యుద్ధ విమానాన్ని కూడా కూల్ చేసి చావుదెబ్బ కొట్టింది. పాకిస్తాన్ కు చైనా సరఫరా చేసిన ఆయుధాల లిస్ట్ లో ప్రధానమైంది JF-17 థండర్ ఫైటర్ జెట్. ఇలాంటివి ప్రస్తుతం పాక్ వద్ద 140 వరకు ఉన్నట్లు సమాచారం. అమెరికాతో డీల్ క్యాన్సిల్ తర్వాత చైనా వీటిని సరఫరా చేసింది. అయితే భారత్ తో స్ట్రోక్స్ తో పాటు చైనాకు కూడా మత్తిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దెబ్బలు పాకిస్తాన్ కు తగులుతూ ఉండగా నొప్పి మాత్రం చైనాకు కలుగుతోంది. పాకిస్తాన్ కు చైనా సరఫరా చేసిన ఆయుధాల లిస్టులు చాలా ఉన్నాయి. అందులో ఒకటి J-10CE ఫైటర్ జెట్. ఇది 4.5 మల్టీ జనరేషన్ ఫైటర్ జెట్. 2022లో పాకిస్తాన్ చైనా నుంచి 36 J-10CE ఫైటర్ జెట్స్ దిగుమతి చేసుకుంది. చైనా పాకిస్తాన్ కు K-8 కారాకోరం శిక్షణా విమానాలను కూడా సరఫరా చేసింది. అంతేకాక టైప్ 05A ఫ్రిగేట్స్, టైప్ 014 హ్యాంగర్ క్లాస్ సబ్మరైన్స్, వింగ్లూంగ్ 2 డ్రోన్స్, Z-10AM ఈ అటాక్ హెలికాప్టర్స్, HQ-9 డిఫెన్స్ సిస్టమ్స్, SH-15 సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ, PL-15 మిసైల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలను దశాబ్దాలుగా చైనా పాకిస్తాన్ కు సరఫరా చేసింది. PL-5, PL-8, PL-9C వంటి స్వల్ప శ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు కలిగుంది. ఇవన్నీ చైనా మూలానికి చెందినవే. చైనా పాకిస్తాన్ కు CM-400 AKG ఎయిర్ టు ఎయిర్ యాంటీ షిప్ క్షిపణి, ఎయిర్ టు సర్ఫేస్ దాడుల కోసం రూపొందించిన క్రూయిజ్ క్షిపణి C-802 AKలను సమకూర్చింది. భారత్ దాడికి చైనా ఆయుధాలపైనే పాకిస్తాన్ నమ్మకం పెట్టుకుంది. కానీ పరిస్థితి చూస్తే ఈ పాటికే సీన్ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. మొత్తానికి భారత రక్షణ వ్యవస్థ బలాన్ని పాక్ చైనాతో పాటు ప్రపంచానికి ఒక దెబ్బతో తెలిసింది.